మీ స్టాంపుల కుంభకోణంలో ఎమ్మెల్యే కొడుకు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లేకపోతే అలాంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా బ్యాంక్ గ్యారంటీలు అడుగుతాయి. బ్యాంక్ గ్యారంటీ అంటే ఏంటంటే మనం డబ్బులు ఇవ్వం, బ్యాంక్ మన తరఫున పెర్ఫార్మెన్స్ గ్యారంటీ ఇస్తుంది. అయితే ఈ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మన ఆస్తుల్ని వాళ్ళు కుదవపెట్టుకుని ఆ గ్యారంటీ రిలీజ్ చేస్తారు. అంటే మనం డబ్బు వాడటం లేదు, ఇక్కడ మన ఆస్తుల్ని అక్కడ పెట్టి వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ రిలీజ్ చేస్తారు. ఆ కాంట్రాక్ట్ అయిపోతే మళ్ళీ ఆ గ్యారంటీ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ తీసుకుంటాం. అంటే సరుకులు ఎలాగైతే మనం తీసుకొని అమ్ముతున్నామో మళ్ళీ కొంటుంటామో బ్యాంక్ గ్యారంటీలు కూడా తెస్తుంటాం, మళ్ళీ ఇచ్చేస్తుంటాం. అందుకనే వీటిని గ్యారంటీ నాన్ ఫండ్ బేస్డ్ లిమిట్స్ అంటారు. అంటే ఫండ్స్ వాడడం, నాన్ ఫండ్ బేస్డ్ లిమిట్స్. ఫండ్ బేస్డ్ లిమిట్స్ దేనికి వస్తాయి? మేము కొనుక్కుంటున్న సిమెంటు లేకపోతే తారు ఇలాంటివి ఉంటాయి కదా, బిటుమిన్ ఇలాంటివన్నీ కూడా వాటి మీద మేము ఫండ్ బేస్డ్ లిమిట్ తీసుకుంటాం, చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి 900 కోట్ల రూపాయలు అన్న విషయం ఏంటంటే ఎన్హాన్స్డ్ లిమిట్. అది నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఏంటంటే నేను ఒకసారి ఒక స్కూల్కి వెళ్ళాను. మేము స్కూల్లో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక 5వ క్లాస్ అబ్బాయి నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. ఇదో నీ క్లాస్మేట్ ఉన్నాడు, వాడు 4వ క్లాస్ ఉన్నప్పుడు 3 అడుగుల 10 అంగుళాలు ఉన్నాడు. ఒక సంవత్సరం పోయిక వాడి హైట్ 4 అడుగులు 2 అంగుళాలు అయింది. అంటే సంవత్సరానికి వాడు 4 అంగుళాలు పెరిగాడు. ఇప్పుడు జూన్ 25 వచ్చింది. ఇప్పుడు ఎంత ఉంటుంది వాడి హైట్ అంటే సంవత్సరానికి 4 ఇంచులు పెరిగితే 1 ఇంచు పెరిగినట్టు 3 నెలలకి. కాబట్టి 4 ఇంచులు 4 అడుగులు 3 ఇంచులు ఉంటాడు. సో వాడు అడుగు చేస్తే 4, 3, 10, 4, 2, 4, 3 12 అడుగులు 3 అంగుళాలు ఉంటాడని చెప్పారు. అంటే ఒక 5వ క్లాస్ అబ్బాయి 12 అడుగులు 3 అంగుళాలు ఉంటే మనం నమ్ముతామా? ఎందుకంటే ఈ స్టోరీ చెప్తున్నాను. 700 కోట్లు అనేది ఇదివరకు మాకున్న లిమిట్. అదే ఎన్హాన్స్ అయి 900 కోట్లు అయింది. SRCIDPL అనేది 26 సంవత్సరాల క్రితం పెట్టిన సంస్థ, ఇవాళ పెట్టింది కాదు. అది అనేక వర్క్స్ చేసుకుంటూ వాళ్ళ టర్న్ ఓవర్ పెంచుకుంటున్నప్పుడు బ్యాంకు అవన్నీ అప్రైజ్ చేసి టర్న్ ఓవర్ లిమిట్స్ ఎన్హాన్స్ చేస్తారు. సో 700 కోట్ల నుంచి 900 కోట్లకి వెళ్ళే క్రమంలో ఈ స్టాంప్ పేపర్ తీసుకోవడం జరిగింది. అంతే తప్ప 700 కోట్లు తీసుకున్నాం, 900 కోట్లు తీసుకున్నాం అంటే ఇప్పుడు తీసుకున్నది కాదు. ఇవి ఎప్పుడో తీసుకున్న లిమిట్స్ ఇవన్నీను. దీనికి మిగతా వాటికి ఏమీ సంబంధం లేదు. ఈ వ్యాపారంలో SRCA కాదు, ఇలాంటి సంస్థలు ఏవైనా సరే ఇట్లాగే చేస్తాయి. కాబట్టి ఇందులో కుంభకోణం లేదు. అదే కాకుండా అనేక బ్యాంకులు, ఇది కన్సార్షియం అంటారు, అనేక బ్యాంకులు దీంట్లో ఉంటాయి. వాళ్ళకి కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. 500 కోట్లు దాటితే కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి చిన్న విషయం కూడా కంటెంపరేనియస్గా ఎప్పటికప్పుడు వెరిఫికేషన్స్ చేస్తూ ఉంటారు. బ్యాంకర్స్ కూర్చోరు. అంటే మనం ఏదో ఒక స్టాంప్ పేపర్ తీసుకొని జరిగేస్తే 900 కోట్లు ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ వ్యాపార విషయాలు తెలియని వాళ్ళు, చట్టం తెలియని వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నమాట. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఏదైతే చట్టబద్ధంగా నడుపుతున్న సంస్థలు పబ్లిక్లోకి వచ్చి ఇవన్నీ చెప్పలేము. మేము 4 గోడల మధ్య నిర్మాణాత్మకంగా పనిచేసుకున్నటువంటి మేధో కార్మికులను తప్ప ఇలా పబ్లిక్లో ఇవన్నీ మేము చెప్పాల్సిన అవసరం ఉండదు, ఎవరు చెప్పరు కూడా. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే మీడియాలో రకరకాల ఆరోపణలు రావడం వలన మేము ఇవన్నీ మీకు